వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మీ జర్నలిస్ట్ అరుణ్. అంటే జియో నంబర్ 317 ఇది చాలా రోజుల నుంచి వీళ్ళు స్థానికేతరులు కోల్పోతున్నాము, మేము ఎక్కడైతే ఉంటామో ఏ జిల్లాలో అయితే ఉంటామో ఆ జిల్లాలనే మాకు ఉద్యోగాలు కావాలి అని చెప్పేసి వాళ్ళు ఒక 1 year నుంచి పోరాటం చేస్తున్నారు. ఈ ప్రభుత్వం కూడా వాళ్ళకి హామీ ఇచ్చింది. అధికారంలోకి రాగానే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వెంటనే 1 నెల లోపల మీ సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు. ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం వచ్చేసి సంవత్సరం అయిపోయింది కానీ ఇప్పటి వరకు పట్టించుకోవడం లేదు. సో ఈరోజు ఇంద్ర పార్క్ దగ్గర బాధితులు ఉద్యోగ ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో 317 జీవో బాధితులు మహా నిరాదీక్ష నిర్వహించడం అనేది జరుగుతుంది ఇంద్ర పార్క్ దగ్గర. ఇప్పుడు మనతో పాటు స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ నయేష్ ఉన్నాడు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ఎందుకు ఈరోజు మీరు ఇక్కడ దీక్ష చేయవలసి వస్తుంది? సార్ అందరికీ నమస్తే సార్. మేము జియో 317 వచ్చి ఇప్పటికి దాదాపు 3 సంవత్సరాలు గడుస్తుంది సార్. మరి అనేక పోరాటాలు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మన రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షులు ఉన్నప్పుడు గాంధీ జయంతి రోజు గాంధీ భవన్ రోజు మేము ఒక శాంతి ర్యాలీ పెట్టుకుంటే మమ్మల్ని పోలీసు అరెస్ట్ చేసిన క్రమంలో అందరం దాదాపు 200-300 మంది గాంధీ భవన్లోకి వెళ్ళినాం. గాంధీ భవన్లో రేవంత్ రెడ్డి గారు క్లియర్గా కాంగ్రెస్ అధికారంలోకి తీసుకొస్తే 48 గంటలలో మీ సమస్య పరిష్కారం చేస్తానన్నారు. దానికి అనుగుణంగానే అసెంబ్లీలో ప్రకటన చేసిర్రు, సబ్ కమిటీని ఏర్పాటు చేశారు. కానీ సబ్ కమిటీ ఏంటంటే మళ్ళీ టీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి స్పౌస్ మెడికల్ మ్యూచువల్ వారికి న్యాయం చేస్తాము, మీకు ఎలాంటి న్యాయం చేసే పరిస్థితి లేదు అనేటటువంటి ధోరణి. దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది ఉంటారు సార్ ఇప్పుడు ఈ బాధితులు? అంటే 370 బాధితులు ఎంతమంది ఉంటారు? అంటే హాల్ డిపార్ట్మెంట్, హెల్త్ కావచ్చు, అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇక్కడ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు, రెవెన్యూ డిపార్ట్మెంట్, అంటే ఎనీ డిపార్ట్మెంట్ టోటల్గా ఎంతమంది ఉంటారు సార్? మొత్తము పోర్టల్ ఒకటి గ్రీవెన్స్ పోర్టల్ అని అప్లై చేశారు సార్. అందులో యాక్చువల్లీ 52,000 అప్లికేషన్స్ వచ్చినాయి. అందులో ఒక్కొక్కరు 20-30 కూడా చేశారు. మొత్తం అవన్నీ తీసేసిన తర్వాత జనరల్ అడ్మినిస్ట్రేటివ్ వాళ్ళు మహేష్ దత్ ఎక్క గారు చెప్పింది అనుకో 16,000 అప్లికేషన్స్ మిగిలినాయని చెప్పారు సార్. 16,000 మందిని అడ్జస్ట్ చేయడం అనేది ప్రభుత్వానికి చాలా చిన్న విషయం, కానీ ప్రభుత్వం తలుచుకోవట్లేదు సార్. మీరు ఇక్కడ మేనిఫెస్టోలో కూడా చూడవచ్చు సార్. ఈ మేనిఫెస్టోలో క్లియర్గా ఇది కాంగ్రెస్ మేనిఫెస్టో సార్. జియో 317 సమీక్షించి బాధిత ఉద్యోగ ఉపాధ్యాయులను సమస్యలను పరిష్కరిస్తాం. ఇది మేనిఫెస్టోలో శ్రీధర్ బాబు గారు పెట్టారు. శ్రీధర్ బాబు గారే చైర్మన్ గారు. ఇప్పుడు 317 సబ్ కమిటీ కూడా శ్రీధర్ బాబు గారు ఒక మెంబర్. కానీ మా సమస్య మాత్రం అంటే దీనికి దామోదర్ రాజనరసింహ కూడా చైర్మన్ ఉన్నట్లు వాస్తవమేనా? అవును సార్, దామోదర్ రాజనరసింహ చైర్మన్ గా ఉన్నారు, పొన్నం ప్రభాకర్ గారు, శ్రీధర్ బాబు గారు మెంబర్స్ గా ఉన్నారు. మరి శ్రీధర్ బాబు గారే మేనిఫెస్టో కమిటీ చైర్మన్, శ్రీధర్ బాబు గారే సబ్ కమిటీకి కూడా మెంబర్. అంటే ఇప్పుడు గతంలో కూడా చూసాము భారీ ఎత్తున గాంధీ భవన్ దగ్గర మొన్న అక్టోబర్ 2 నాడు కూడా మీరు దీక్ష కూర్చోవడం జరిగింది. అక్కడ రోడ్డు పైన బెటాయించారు. అంటే అన్ని సబ్బండ ఉద్యోగస్తులు అక్కడ రావడం జరిగింది. అంటే ఈ సంబంధించి ఈ జీవోకు బాధితులు అయిన వాళ్ళు. మరి ఆ రోజు ఏం చర్చలు జరిగినాయి మీతోటి? ఇప్పటికి కూడా అక్టోబర్ అంటే ఇప్పటికీ మళ్ళీ 2 నెలలు అయిపోతుంది. దాన్ని అప్పుడు ఏం జరిగింది? గతంలో 48 గంటలలో ఇస్తున్న సీఎం ఇప్పుడు మొన్నటికి మొన్న మళ్ళీ గాంధీ జయంతి రోజు మళ్ళీ మీరు అక్కడ గాంధీ భవన్ ముట్టడి చేశారు. అదే రేవంత్ రెడ్డి గారు అన్న మాట గుర్తు చేయడం కోసమే మొన్న అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజు గాంధీ భవన్ ముట్టడి కార్యక్రమం పెట్టుకున్నాం సార్. చాలా వేలాది మంది అక్కడ మన ఉద్యోగులు ఉపాధ్యాయులు మీరు అందరూ కూడా చూస్తే చర్చలకు మహేష్ కుమార్ గౌడ్ గారు, పొన్నం ప్రభాకర్ గారు, మంత్రి కొండా సురేఖ గారు ముగ్గురు కూడా మమ్మల్ని లోపలికి పిలిచారు. ఎవరు మన ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ గారి ఆధ్వర్యంలో మేము లోపలికి వెళ్ళి చర్చలు చేసినాం. మహేష్ కుమార్ గారు, పొన్నం ప్రభాకర్ ఒకటే మాట చెప్పారు, గాంధీ జయంతి రోజు మేము అబద్ధాలు ఆడాం. మా కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టింది, ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చారు, ఇస్తామన్నాం, ఖచ్చితంగా ఒక 1 monthలో కూడా మీకు న్యాయం చేస్తామని చెప్పేస్తాం. మళ్ళీ తర్వాత ఇప్పటి వరకు కూడా ఎవరు మళ్ళీ అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు సార్. మేనిఫెస్టో కమిటీ వీళ్ళకు సబ్ కమిటీ రిపోర్ట్ కూడా అందజేసింది ముఖ్యమంత్రి గారికి. అప్పటి నుండి ముఖ్యమంత్రి గారికి అపాయింట్మెంట్ కోసం కోరుతున్నాం సార్. ఇప్పటికీ ముఖ్యమంత్రి గారు మాకు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు. ముఖ్యమంత్రి గారు తలుచుకుంటే 5 నిమిషాలు మాకు సమయం ఇస్తే ఈ సమస్య 1 గంట లోపల మాకు పరిష్కారం. గతంలో ఈ సమస్య ఈ చర్చ కూడా ఇక్కడ అంటే ఇంద్ర పార్క్ దగ్గర కూడా జరిగింది. కొన్ని ప్రగతి భవన్ దగ్గర కూడా ఈ సమస్య వచ్చినట్లు మనకు గుర్తుంది. సో అప్పుడు ఇచ్చిన హామీలు మరి ఎందుకు ఇప్పటిదాకా, అంటే సంవత్సరం అయిపోయింది ప్రభుత్వం ఏర్పడి, ఎందుకు ఈయన పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు మిమ్మల్ని కలిశాడు, సీఎం మీకు మద్దతుగా చేశాడు, అంటే మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే అమలు చేస్తామన్నాడు, మరి ఎందుకు మిమ్మల్ని పట్టించుకోవడం లేదు? ఎందుకు మీకు అపార్ట్మెంట్ కూడా ఎందుకు ఇవ్వడం లేదు ముఖ్యమంత్రి? అదే సార్ మా బాధ అంట. ఎందుకంటే ప్రజా పరిపాలన, ఇంత ముందుకు గడువుల పరిపాలన అనుకున్నాం, మరి ఇది ప్రజా పరిపాలన. రేవంత్ రెడ్డి వచ్చిన వాళ్ళందరినీ కలుస్తున్నారని చెప్పారు. నిజం చెప్పాలంటే మా 317 బాధితులు కండువాలేని కాంగ్రెస్ కార్యకర్తలాగా పనిచేసేసారు. నిజం చెప్పాలంటే ఇది అందరికీ జగమెరిగిన సత్యం. కాంగ్రెస్ అధికారంలో రాండి ఉద్యోగ ఉపాధ్యాయులు ఎట్లా కృషి చేసారు అనేది. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే పోస్టల్ బ్యాలెట్ మాకు ఇవ్వడానికి టీఆర్ఎస్ గవర్నమెంట్ మాకు ఇబ్బంది పెట్టింది. అట్లాంటి టైంలో మేమంతా కూడా ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళి స్పెషల్ పర్మిషన్ తెచ్చుకున్నాం. ఓన్లీ ఆర్డర్ కాపీతోని మాకు పోస్టల్ బ్యాలెట్ ఓటేసారు. 190,000 పోస్టల్ బ్యాలెట్లు ఇచ్చినాం సార్.
అన్ని 90% అన్ని కాంగ్రెస్కే పడ్డాయి సార్. అంటే మొన్న గాంధీ భవన్, నేడు ఇందిరా పార్క్, మరి ముందు ముందు ఎట్లుండబోతుంది కార్యాచరణ? సార్ ఈరోజు మేము ముఖ్యమంత్రి గారికి ఈ విషయం తెలవడం కోసమే ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం సార్. ఈ 2-3 రోజుల మండే నుంచి మనకు అసెంబ్లీ కార్యక్రమం స్టార్ట్ కాబోతున్నది. మరి అసెంబ్లీ కార్యక్రమంలో కూడా మాకు మా సమస్య పరిష్కారం కోసం ముఖ్యమంత్రి గారు పిలిచి మాకు ఏదైనా చెప్తే పర్వాలేదు సార్, లేదంటే ఖచ్చితంగా ఈ అసెంబ్లీలలో చెలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం చేపడతాం సార్. చెప్పండి అన్న, ఎక్కడి నుంచి వచ్చారు, మీ పేరేంటి? నా పేరు బాలప్రసాద్ సార్. నేను జూనియర్ లెక్చరర్ ఇన్ ఫిజిక్స్. నాది ప్రాపర్ మహబూబ్ నగర్ డిస్టిక్, యూనిఫైడ్ మహబూబ్ నగర్ డిస్టిక్. ఇంతకుముందు గోపాల్పేటలో పనిచేసేవాడిని, వనపర్తి జిల్లా. నన్ను సిరిసిల్లకు పంపించారు. 2.5 సంవత్సరాలు ఇక్కడ పనిచేసి మన ట్రాన్స్ఫర్లో ములుగుకు వచ్చాను. అయితే నా ఉద్దేశం ఏంటంటే, మేము బంగ్లాదేశ్ నుంచి వచ్చిన శరణార్థులంగాము, పాకిస్తాన్ నుంచి రాలేదు, ఆఫ్ఘనిస్తాన్ నుంచి రాలేదు. మేము ఈ ప్రభుత్వానికి అండదండగా ఉండే ఉపాధ్యాయులం. తెలంగాణ ప్రజలను వాళ్ళకు ఉపాధి కల్పించడానికి వాళ్ళకి ఇంత విద్యాబుద్ధులు నేర్పి వాళ్ళు కూడా గవర్నమెంట్కి సపోర్ట్ చేసే ఒక మంచి పౌరుగా తీర్చిదిద్దుతున్నాం. మేము గవర్నమెంట్కి ఎటువంటి అన్యాయం చేయట్లేదు. మేము అడిగింది ఏంటి, మేము ఎక్కడైతే పుట్టి పెరిగి అక్కడనే ఉద్యోగం పొందినాం, అక్కడనే ఉంచండి అని చెప్తున్నాం. అయితే ఇంతకుముందు ఒకసారి మాట్లాడినప్పుడు కోర్టులో కేసులో వాదనలు వచ్చినప్పుడు జడ్జి గారు ఏమన్నారంటే, సైనికులు పోయి బార్డర్లో పనిచేస్తున్నప్పుడు మీరు 50-100 కిలోమీటర్లు పోనీకి ఏమైంది అంటే, వాళ్ళు దే ఆర్ మీన్ టు వర్క్ ఎట్ బార్డర్. వాళ్ళు బార్డర్లో పనిచేయడానికే ఒప్పుకున్నారు కాబట్టి వాళ్ళు అక్కడ చేస్తున్నారు. మేము బార్డర్లో పనిచేస్తామని చెప్పలేదే. తెలంగాణ తెచ్చుకున్నది ఇక్కడ లోకల్ తన్నించుకోనికే పెనమ్మించి పొయ్యిలో పడ్డట్టయింది పరిస్థితి. ఇప్పుడు 3 సంవత్సరాలు అయింది పెళ్ళాం పిల్లల్ని ఇడిచిపెట్టేసి ఒక్కనే ఉంటున్నా. పట్టించుకునే వాడు లేడు, తిన్నవా తాగినవా అనేవాడు లేడు, నిద్ర పట్టట్లేదు, చచ్చిపోతున్నాం. ఇంకా ఎక్కువ రోజులు పట్టదు సావనీకి. మనిషిని మానసికంగా సంపొచ్చు అనేది 317 జీవో ప్రూవ్ చేసింది. అవును, జీవో ప్రూవ్ చేస్తే ఇక్కడ మా కాంగ్రెస్ పార్టీ మాత్రం ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది కదా. జీవో తెచ్చింది రాజకీయ నాయకుడే, ఇప్పుడు ఉన్నది రాజకీయ నాయకుడే. ఆయన మానవతావాది కాదు. ఆయనకు ప్రాబ్లమ్స్ ఉన్నాయేమో, సరే దానికి చెయ్యాలనుకుంటే ఎవరిని అక్కడ ఇంటికి పంపించేసి నీవు రిటైర్ అయిన పోస్టులు ఉంటాయి వాటిలో అడ్జస్ట్ చేసుకోవచ్చు, లేదు సూపర్ న్యూమర్ని క్రియేట్ చేసుకోవచ్చు, పెద్దగా ఇబ్బంది లేదు. అట్లాగా సార్, ఎంప్లాయీస్ మద్దతు చేస్తే మాత్రం వచ్చేది మన ప్రభుత్వమే. వచ్చిన కొంత సమయంలోనే 48 గంటలలో 8 రోజులు పోతుంది, 4,800 మొత్తం అయితేనే ఉంటుంది. కాకపోతే ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంతమంది వీడికి వచ్చినారు. ఎందుకు వచ్చారు? ఉట్టి ఏం రాలేదు, ప్రాబ్లం ఉంది కాబట్టి వచ్చారు. ఇంకా వస్తున్నారు, కాకపోతే వస్తారో రారో అన్న ఆలోచనలో దారిలో ఉన్నారు. వచ్చేసరికి ఆలస్యం కావచ్చు. అంటే ఇప్పటికి మీరు చేసిన అన్ని శాంతియుతంగానే చేశారు. ఇప్పుడు ధర్నాలు కావచ్చు, నిరాసనలు కావచ్చు. ఈ రోజు ఇందిరా పార్క్ దగ్గరికి వచ్చారు. మరి రేపు ఎట్లుండబోతుంది, మరి ఏంటి అంటే కూడా శాంతియుతంగానే ఉంటాం. కారణం ఏంటంటే, మేము ఉపాధ్యాయులము, విద్యార్థులకు బుద్ధులు నేర్పేటోళ్ళము. మేమే ఇంకా అన్ని నష్టం చేసుకుంటూ పోతే రేపటి జనరేషన్ మొత్తం కూడా పాడైపోతుంది. కాబట్టి మేము శాంతియుతంగానే ఉంటాం. ఒక ఉపాధ్యాయుడు అనుకుంటే ఏదైనా చేయొచ్చు, గవర్నమెంట్ మార్చొచ్చు. ఆల్రెడీ జరిగింది అదే. రేవంత్ రెడ్డి గారికి, ఇప్పుడు ప్రస్తుత సీఎం గారికి కూడా తెలుసు ఏం జరుగుతుంది అనేది. కాకపోతే వాళ్ళు కొంచెం వాళ్ళ క్యాల్కులేషన్స్లో వాళ్ళు ఉంటారు. చేసుకోనివ్వండి. సరే, ఇన్ని 3 సంవత్సరాల దాకా ఆగినాం కదా, ఇంకొక 1-2 నెలలు ఆగలేమా? ఆగుతాం, చూస్తాం. తర్వాత మాకు ఓపిక నశించినప్పుడు ఏం జరుగుతుంది అనేది వాళ్ళు చూస్తారు. చెప్పండి సార్, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఏ డిపార్ట్మెంట్? ఆర్ఎన్బి డిపార్ట్మెంట్. నా పేరు రవికుమార్. నేను ఆర్ఎన్బి డిపార్ట్మెంట్లో గత 20 సంవత్సరాల నుంచి చేసేటోండి, వర్క్ ఇన్స్పెక్టర్ చేసేటోండి. 20 సంవత్సరాల నుంచి చేసినాక ఏదో ప్రమోషన్ వస్తుందని ఏఈగా ప్రమోషన్ తీసుకున్నాను సార్. నేను 20 సంవత్సరాల తర్వాత ప్రమోషన్ తీసుకున్న ఒక 2 సంవత్సరాలకి 317 జీవో వచ్చింది. 317 జీవో వల్ల నేను యాదాద్రిలో చేసేవాడిని సార్. యాదాద్రి భువనగిరి జిల్లాలో చేసేవాడిని. యాదాద్రి జిల్లా భువనగిరి చేసిన అది మల్టీ జోన్ పోస్టు. నన్ను తీసుకుపోయి ఆదిలాబాద్ వేసిండు సార్. ఆదిలాబాద్ నేటివ్ ప్లేస్ ఎక్కడ? మా నేటివ్ ప్లేస్ సూర్యాపేట నేటివ్ ప్లేస్. నేను యాదాద్రి ఉమ్మడి నల్గొండ జిల్లా యాదాద్రిలో చేసేటోని. నన్ను తీసుకుపోయి ఆదిలాబాద్లో వేసారు. ఆదిలాబాద్ ఇచ్చోడ చేసి ఎంతో ఇబ్బందులు పడి, చాలా ఇబ్బందులు పడ్డాం సార్. అప్ అండ్ డౌన్ చేయడానికి నాకు 20 సంవత్సరాలు, ఇప్పటికి 25 ఏళ్ళ సర్వీసు. ఏదో కొత్త జూనియర్ కాదు, తీసుకుపోయి అక్కడ వేస్తే అక్కడ కలెక్టర్ వాళ్ళే పరిచయం అయ్యారు. ఏంది ఇంత దూరం వచ్చినాం, ఏదంటే ఏదో 317 వచ్చినామని ఏదో సర్దిప్పుకొని వచ్చినాము. వీక్లీ వన్స్ పోవుకుంటూ హైదరాబాద్ నుంచి అప్ అండ్ డౌన్ చేసుకుంటూ చేసినాం సార్. చాలా ఇబ్బంది పడుతున్నాం 317 జీవో వల్ల. ఇప్పుడు మొన్న ట్రాన్స్ఫర్లలో మీదకి వచ్చినాం. అంటే మీకు ఈ జియోకి సంబంధించి కూడా ఓ కమిటీ కూడా వేసింది ప్రభుత్వం. మరి ఆ కమిటీ మిమ్మల్ని ముందుకు సాగిస్తుందా లేదా? సాగిస్తుందని అనుకున్నాం సార్. కమిటీ చేసింది, అందరు చర్చలు చేసారు, అది చేస్తున్నాం అన్నారు. ఆఖరికి వచ్చేసరికి ఓన్లీ స్పౌజ్, మెడికల్, మ్యూచువల్ అన్నారు. అది ఎప్పుడు ఉన్నది అది. అసలు 317 జీవో వల్ల నష్టపోయిన వాళ్ళకు ఏం చేయలేదు. ఎప్పుడు దాన్ని ఏదో మేమే పెద్దగా చేసినామని ఇన్ని రోజులు కమిటీ చేసారు, కాలయాపన చేసారు సంవత్సరం నుంచి. అంత తప్ప ఏం కాలేదు సార్, ఏం జరగలేదు మాకు. అందుకే కదా మళ్ళీ పోరాటం చేయడానికి మేము సిద్ధపడుతున్నాం. చెప్పండి సార్, గతంలో కూడా మీరు అది
గాంధీ భవన్ ముట్టడి చేశారు, గాంధీ భవన్ ముందట కూడా దీక్ష చేశారు, మళ్ళీ మిమ్మల్ని పిలిపించుకొని ప్రభుత్వం చర్చలు జరిపింది. ఒక నెలనో 2 నెలలో మీకు గడువు ఇచ్చింది. ఇప్పటికి అక్టోబర్ పోయి మళ్ళా డిసెంబర్ వచ్చేసింది, 2 నెలలు గడువు కూడా అయిపోయింది వాళ్ళు ఇచ్చిన టైం. మరి ఇప్పుడు మీరు ఏమనుకుంటారు? ఆ గడువు మీరు ఎట్లా చూస్తారు దాన్ని? అంటే ఈ ప్రభుత్వం మాట ఇచ్చి మాట మీద నిలబడుతుంది అనుకుంటారా లేదా? మొదటగా మేమనుకుంటే గత గాంధీ భవన్లో సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పారు, మా ప్రభుత్వం వస్తే 48 గంటల్లో జీవో రద్దు చేస్తామన్నారు. అందరూ సంతోషపడ్డారు. ఉద్యోగులందరిలో కూడా తప్పకుండా మా సొంత జిల్లాకి వెళ్దామని ఆశపడ్డారు. కానీ 48 గంటలు పోయి సంవత్సరం గడుస్తుంది. మనం లాస్ట్ మన గాంధీ భవన్లో చేస్తే కూడా కానీ చేసే వాళ్ళేమో కానీ దీనికి మన ప్రిన్సిపల్ సెక్రటరీ లెవెల్లో కూడా తప్పుదోవ పట్టించి ఈ 317ని వెనక్కి జరపడం జరిగింది. కానీ ఈ దీక్ష ద్వారా మేము సీఎం గారు కోరేది ఏంటంటే తప్పకుండా మీరు ఈ 317 జీవోను రద్దనే చేయండి, లేదా ఉన్న స్థానికత వేకెన్సీ చాలా ఉన్నాయి. ఈ సంవత్సరం వేకెన్సీ ఉన్నాయి, వచ్చే సంవత్సరం వేకెన్సీలు వస్తున్నాయి. ఆ వేకెన్సీ ద్వారా జీవో ఇచ్చేసి స్థానికతకు పంపించాలని మేము కోరుతున్నాం. ఓకే, చెప్పండి సార్, మీరు ఎక్కడికి వెళ్ళారు సార్? నేను నల్గొండ మాది. యాక్చువల్గా హైదరాబాద్ నుంచి పైన జోన్ నుంచి అక్కడ 16లో వెళ్ళాను. అక్కడ నుంచి అప్ అండ్ డౌన్ చేస్తాం మనం మామూలుగా ఇక్కడ నుంచి సండే. మరి ఎట్లా ప్రభుత్వ వైఖరిని ఎట్లా చూడొచ్చు? అంటే మీకు సంవత్సరం అయిపోతుంది, స్థానికతనే అడుగుతున్నాం మేము, అనేది స్థానికత మీదనే కొట్లాడుతున్నాం. ఏదైనా మేము దాని గురించి కావాలని చాలా మంది రంగారెడ్డి యాక్చువల్గా మాది తీసి జోన్ అయినప్పుడు అక్కడ ఇచ్చారు. అది అంటే ఇప్పుడు అదే ప్రభుత్వం మీకు హామీ ఇచ్చింది. ఇప్పటికి దాదాపుగా 365 రోజులు కూడా ప్రభుత్వం పూర్తిగా కంప్లీట్ చేసుకుని విజయోత్సవాలు జరుపుకుంటుంది రాష్ట్రంలో. మరి ఉద్యోగుల పరిస్థితి ఏంది? ఈ 370 బాధితుల పరిస్థితి ఏంటి? ప్రభుత్వం గుర్తొస్తురా లేరా మీరు? ఏంటంటే కాలయాపన చేస్తున్నారు అంతే. చేస్తాము అని కాలయాపన చేస్తున్నారు అంతేగాని ఏమీ అయితలేదు. దాని నుంచి అనేది మూవ్మెంట్ అయితలేదు. దీనివల్ల చాలా మంది ఉద్యోగస్తులు ఇబ్బందులు పడుతున్నారు. అంటే కొంతమంది రిటైర్మెంట్ దగ్గర ఉన్న వాళ్ళకి కూడా ఇది ఈ జీవో వల్ల సఫర్ అవుతున్నారు. దాన్ని ఎట్లా చూడొచ్చు? సఫర్ అవుతుర్రు, అది అయితే ఉన్నది, అందరికీ అయితే ఉంది. కానీ ఇక మరి ఏం చేస్తాం? హెల్త్ ప్రాబ్లం అందరికీ ఉన్నాయి. ఇప్పుడు ఏజ్ అందరు జూనియర్ మేము వెళ్ళినాము, ఈ ప్రాబ్లమ్స్ అవుతున్నాయండి. చెప్పండి సార్, మీ పేరు ఏంటి, ఎక్కడి నుంచి? సార్ నా పేరు ఆర్ శంకర్. నేను జిహెచ్ఎంగా పనిచేస్తున్నాను. అచ్చంపేటలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో మా స్థానికత అక్కడ. 317 తర్వాత అక్కడ నుండి సుమారుగా 400 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి నిజామాబాద్కు నన్ను ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అసలు అశాస్త్రీయంగా తీసుకొచ్చినటువంటి ఈ జీవోను దానివల్ల కుటుంబాలు తర్వాత మా మానసికంగా శారీరకంగా చాలా ఇబ్బంది పడుతున్నాము. సవరణ చేసి లేదా రద్దు చేసి 48 గంటల్లో మీకు సమస్యను పరిష్కరిస్తామని చెప్పి అప్పటి పీసీసీ హోదాలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు అందరికీ హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీలు నెరవేరుతాయనే 1000 కళ్ళతో ఎన్నో ఆశలతో ఎదురు చూస్తున్నాము. అయినప్పటికీ సంవత్సర కాలం గడిచిపోయింది. ఆ సబ్ కమిటీ పేరు మీద చాలా రోజులు దాన్ని సాగదీస్తూ అనేక విషయాలు పరిగణలోకి తీసుకుని ముఖ్యంగా సబ్ కమిటీ మంత్రివర్గాన్ని కూడా మా అధికారులు అఫీషియల్స్ ఇదేదో అభాండము లేదా ఒక అభూత కల్పనను సృష్టించే విధంగా వారి ఆలోచనలను పక్కదో పట్టించదని చెప్పి మేము నమ్ముతున్నాం సార్. స్థానికత అనేటటువంటిది మాకు హక్కు సార్, జన్మ హక్కు. ఈ స్థానికతనే లేకుండా మమ్మల్ని దూరం పంపించడం, మా తల్లిదండ్రులు వదిలి పిల్లలు ఒక చోట మేము ఒక చోట మా వృత్తిని నిర్వర్తిస్తే మరి మానసికంగా అక్కడ మేము కరెక్ట్గా విధులు నిర్వర్తిస్తామా అనేటటువంటిది కూడా ప్రభుత్వం ఆలోచించాలి. ఇప్పటికైనా ప్రభుత్వము ఇప్పుడు జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాల్లో ఈ 317 జీవో బాధితులకు న్యాయం జరిగే విధంగా పరిష్కారం చూపేటటువంటి అడుగులు వేయాలని చెప్పి మా 317 జీవో బాధితుల పక్షాన మేము కోరుతున్నాం సార్ ప్రభుత్వాన్ని. ఇప్పటి వరకు మీరు సీఎం కావచ్చు, లేకుంటే మీ సబ్ కమిటీ చైర్మన్ దామోదర్ రాజనరసింహ మీకు ఎవరినైనా కలిశారా? మీరు కలిసి మళ్ళీ ఈ సమస్య పైన మీరు మాట్లాడారా, చర్చించారు? చాలాసార్లు కలిసినాము. ఫస్ట్ రేవంత్ రెడ్డి గారిని అప్పుడు ఇంతకుముందు కలిసినాము, అధికారంలోకి రాకముందుకు టీపీసీసీ హోదా వల్ల ఉన్నప్పుడు కలిసినాము. ఆ రోజు ఇది కీలకమైనది. ఇక్కడ ఫోటోలో కనిపిస్తుంది కదా, అక్టోబర్ 2, 2023 గాంధీ జయంతి సందర్భంగా ఈ ఫోటోలో ఉన్నది నేనే. ఖచ్చితంగా మేమే వేలాది మంది ఉద్యోగులము రేవంత్ రెడ్డి గారిని అడిగినాం, మీరే మాకు అండగా ఉండాలి, ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి భవిష్యత్తులో అధికారంలోకి వచ్చేటువంటి గవర్నమెంట్ కాబట్టి మాకు అధికారంలో వస్తారు కాబట్టి అండగా ఉండని చెప్తే ఆ రోజు ఒకటే మాట అన్నాడు, మనం అధికారంలో లేం కదా, మన ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురండి, వచ్చిన 48 గంటల్లోనే ఈ సమస్య పరిష్కారం చేస్తారని చెప్పారు. ఆ రోజు అక్టోబర్ 2, 2023 మేము మాట ప్రకారం అదే దాన్ని వైరల్ చేయడం జరిగింది. కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే 48 గంటల్లో మన సమస్య పరిష్కారం అవుతుందని చెప్పి ఉద్యోగులందరూ ఏకీకృతమై బాధ్యులందరూ కూడా 2 లక్షల ఓట్లు, 2 లక్షల ఎంప్లాయీస్ ఓటు, మా ఓట్లతోనే గెలిచారు. కేవలం ఏర్పాటు ప్రధాన
మేము 2 నెలల్లోనే అధికారంలోకి తీసుకొని వచ్చినాం. కానీ మీరు మాట ఇచ్చిన ప్రకారం మేనిఫెస్టోలో పెట్టారు. దానికి సంబంధించిన తర్వాత సబ్ కమిటీ కూడా వేయడం జరిగింది. సబ్ కమిటీ కూడా స్టార్టింగ్లో దామోదర్ రాజనరసింహ గారు ఏమన్నారంటే శ్రీకృష్ణ కమిటీకి తెలంగాణ ఎందుకు రావాలనేది నేనే ముంగలుండి గైడ్ చేసిన కాబట్టి నాకు తెలుసు స్థానికత సమస్య గురించి అని చెప్పి మనం ఏదైతే మాట్లాడుకున్నా ఆయన్ని అన్ని మాట్లాడింది ఆ రోజు. మాట్లాడిన తర్వాత మేము సానుకూలంగా ఉన్నాం, తెలంగాణకు స్థానికత ఇవ్వాలని చెప్పారు. కానీ చివరకు మళ్ళీ సంవత్సరం అయినా కానీ ఇంకా స్పందించలేదని చెప్పి మొన్న కూడా 2024 రోజు అక్టోబర్ 2 రోజు మళ్ళీ వేలాది మంది ఉద్యోగులతో ధర్నా చేసినప్పుడు అప్పుడు కొంచెం కదలిక వచ్చింది. కమిటీ అనేది మీటింగ్ ఏర్పాటు చేసి లీగల్ ఒపీనియన్ తీసుకుంది. కానీ లీగల్ ఒపీనియన్ చెప్పినటువంటి అడ్వకేట్ జనరల్ చెప్పిన మాట ఇది అయ్యేటట్లేదు, చిక్కులున్నాయని చెప్పి పక్కకెట్టడం జరిగింది. కాబట్టి రిపోర్ట్ బహిర్గతం పక్కకు పెట్టడం జరిగింది. మీరు అసెంబ్లీలో తీర్మానం చేసి ఒకటి చెప్పడం జరిగింది, ఏం చేస్తే అవుతుంది అంటే అసెంబ్లీలో తీర్మానం చేసి చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది. కాబట్టి ఈ అసెంబ్లీ సమావేశాలు అవుతున్నాయి కాబట్టి అసెంబ్లీ సమావేశాల్లో కంపల్సరీగా తప్పనిసరిగా దీనికి సంబంధించి ఒక నిర్ణయం చేయండి. ఒకవేళ ఆ జీవో వల్ల కాకపోతే ఇంకొక కొత్త జీవో తీసుకొచ్చి మేము ఉద్యోగులకు అన్యాయం జరిగింది కాబట్టి న్యాయం చేయడానికి తీసుకొచ్చినాము, అలాగే మేనిఫెస్టో అంశం కాబట్టి మేము చేస్తున్నామని చెప్పండి. ఎందుకంటే ఇక్కడ ఎవరు వ్యతిరేకించే వాళ్ళు లేరు. ఇప్పుడు ఆపోజిట్ ప్రతిపక్షాలు వ్యతిరేకించడం లేదు, ఉద్యోగ సంఘాలు కూడా అన్ని 2 జేఏసీలు కూడా అనుకూలంగానే ఉన్నాయి. ఇప్పుడు వ్యతిరేకించే వాళ్ళు ఎవరు? ఇంకోటి మేము వచ్చి ఆల్రెడీ అలొకేషన్ చేసిన వాళ్ళని పొమ్మని అనటం లేదు. మాకు అవకాశం ఇవ్వండి స్థానికత ప్రకారం అని అడుగుతున్నాము. కాబట్టి మీకు వచ్చినటువంటి ఇబ్బంది ఏందో తెలియడం లేదు. అన్న మీరు మీ నేటివ్ ప్లేస్ ఎక్కడ? మీరు ఇప్పుడు ఎక్కడ ఉద్యోగం చేస్తున్నారు? మాది కలవకుర్తి. తుమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నదాన్ని ఏం చేసి అంటే మా మండలాలు తీసుకొచ్చి రంగారెడ్డిలో కలపడం వల్ల మేము స్థానికత కోల్పోవడం జరిగింది. అది రంగారెడ్డిలో కలిపిండు. అలొకేషన్ చేసేటప్పుడు మాత్రం మా స్థానికత చూసుకోలేదు. అది 10 మండలాలు ఇల్లే కలిపిరు, మళ్ళీ ఆగమైపోతారని చెప్పి ఆ రోజు చూసుకోలేదు. నాగరికర్నూలులో కలపడం జరిగింది. మేము ఎప్పటికీ అక్కడనే ఉండాలి. కాబట్టి మా జిల్లాకు మేము రావాలని చెప్తున్నాం. మేము ఎక్కడ ఉంటాం, మా మండలం ఎక్కడ ఉంటుందో, మా పుట్టిన జిల్లా ఎక్కడ ఉంటే అక్కడ ఉంటాం. రంగారెడ్డికి అలొకేట్ చేయండి, లేకపోతే మా తీసుకెళ్ళి మళ్ళీ మొత్తం రంగారెడ్డి నాగరికర్నూలులోనే కలపండి. అన్న మీ పేరు ఏం పేరు అన్న? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీ పోస్టింగ్ ఏంటి? మీరు ఏ జిల్లాలో ఇప్పుడు మీరు ప్రజెంట్ ఉన్నది పోస్టింగ్ ఏ జిల్లాలో? మీ నేటివ్ ప్లేస్ ఎక్కడ ఉంటుంది? సార్ మా పేరు రమేష్ అండి. నేను స్కూల్ అసిస్టెంట్గా నారాయణపేట జిల్లాలో పనిచేస్తున్నాను. మా సొంత జిల్లా వచ్చేసి రంగారెడ్డి. నేను ఉమ్మడి జిల్లా లోపల ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 2009లో స్కూల్ అసిస్టెంట్గా సెలెక్ట్ అయ్యాను. అందులో భాగంగా మా సొంత జిల్లా ఇప్పుడు గతంలో ఉమ్మడి మహబూబ్నగర్ ఉండేది, మా ఫరూక్ నగర్ మండలి షాద్నగర్. అలొకేషన్లో 2016 లోపల కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా 33 జిల్లాలు చేయడం జరిగింది. ఆ జిల్లా లోపల మా ఉమ్మడి మహబూబ్నగర్లో 64 మండలాల నుంచి 10 మండలాల లోపల ఈ షాద్నగర్ ఫరూక్ నగర్ మండలి కూడా రంగారెడ్డి జిల్లాలో చేయడం అలొకేషన్ కావడం జరిగింది. కాబట్టి మేము అపాయింట్ అయినప్పటి నుండి కూడా నా సొంత మండలంలో సొంత జిల్లాలో పనిచేయలేదు. ఎందుకంటే అప్పుడు 64 మండలాలు ఉండే 64 మండలాల్లో ఉన్నటువంటి సీనియర్ టీచర్లు అందరూ కూడా హైదరాబాద్కి రంగారెడ్డి దగ్గరగా ఉంటుంది. కాబట్టి నా ఫరూక్ నగర్ మండలం అనేది నాకు ఎప్పుడు కూడా అవకాశం రాలేదు. ఎన్నో ట్రాన్స్ఫర్లలో కూడా అప్లికేషన్ చేయడం జరిగింది. అయినప్పటికీ నాకు నా సొంత మండలం అనేది రాలేదు. అపాయింట్ అయినప్పటి నుంచి నేను నారాయణపేట జిల్లాలోనే పనిచేస్తున్నాను. అలొకేషన్లో భాగంగా నారాయణపేట ఏర్పడింది. గత 15 సంవత్సరాలుగా నేను నారాయణపేట జిల్లాలోనే పనిచేస్తున్నాను. ఇప్పటికి కూడా అక్కడే పనిచేస్తున్నాను. మొన్న 317 జీవో అలొకేషన్ తీసుకోవడం జరిగింది. అందులో సీనియారిటీ అయినటువంటి పదాన్ని తీసుకోవడం వల్ల నేను సీనియర్ కాకపోవడం వల్ల నాకు ఫస్ట్ ఆప్షన్ రంగారెడ్డి రాలేదు, సెకండ్ ఆప్షన్ మహబూబ్నగర్ రాలేదు. తిరిగి రిటైన్ నారాయణపేటకి అలొకేషన్ చేయడం జరిగింది. కాబట్టి నేను గత 15 సంవత్సరాలుగా అక్కడే పనిచేస్తున్నాను. ఇంకో 18-20 సంవత్సరాలు నారాయణపేట జిల్లానే పనిచేయబోతున్నాను. కాబట్టి ఇది ఎంతవరకు సమంజసము? ఈ 317 జీవో వల్ల సీనియారిటీ అనే పదం తీసుకురావడం వల్ల నాలాంటి జూనియర్లు శాశ్వతంగా అపాయింట్ అయినప్పటి నుంచి శాశ్వతంగా 30-33 సంవత్సరాలు పరాయి జిల్లాలో పనిచేయాల్సి వస్తుంది. ఎందుకంటే నేటివ్ ప్లేస్ కూడా పరాయి జిల్లానే అవుతుంది కదా. అంటే మీ పిల్లలకు ఎడ్యుకేషన్ ఇప్పుడు నేను మా ఫ్యామిలీ అంతా రంగారెడ్డి జిల్లాలో ఉంటుంది. నేను నారాయణపేట జిల్లాలో పనిచేస్తాను. నా పిల్లల స్థానికత కూడా నారాయణపేట రావడం జరుగుతుంది. ఇది ఎంతవరకు సమంజసం? కాబట్టి మేము గత 3 సంవత్సరాలుగా జేఏసీ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. అందులో భాగంగా అక్టోబర్ 2, 2023 మన అప్పటి పిసిసి అధ్యక్షుడు ప్రస్తుత ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మాట ఇవ్వడం జరిగింది. మన ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేయండి, ప్రజాప్రభుత్వం వచ్చిన 48 గంటల లోపల స్థానికత కోల్పోయిన ప్రతి ఉద్యోగ ఉపాధ్యాయునికి స్థానికత కల్పిస్తామని వాగ్దానం చేయలేదు. దానిలో భాగంగా స్థానికత కోల్పోయినటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులు అనేది ఎంతోమంది కష్టపడి మన ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కానీ ఈ ప్రజాప్రభుత్వం చేసుకున్న తర్వాత సబ్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది 317 జీవో సమస్య సాధన కోసం. కానీ ఈ 317 జీవో సమస్య సాధన లోపల సబ్ కమిటీ అనేది 3 మంత్రులు అనేకమైన చర్చలు జరిపి
ఒక నిర్ణయానికి రావడం జరిగింది. అందులో భాగంగా ఈ మొన్న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్ లోపల మెడికల్ వారికి, స్పౌజ్ వారికి, మ్యూచువల్కి మాత్రమే అవకాశం ఇవ్వడం జరిగింది. కానీ గత 3 సంవత్సరాలుగా అనేక పర్యాయాలు పోరాటం చేస్తూ స్థానికత, మన తెలంగాణ అస్తిత్వమే స్థానికత, అలాంటి అస్తిత్వం కలిగినటువంటి తెలంగాణ లోపల స్థానికులకే అన్యాయం జరుగుతుంటే ఇది సమర్థించవలసిన విషయం కాదు. కాబట్టి గత ప్రభుత్వమే ఇచ్చింది, మెడికల్ ఇచ్చింది, స్పౌజ్ ఇచ్చింది, మ్యూచువల్కి ఇచ్చింది. గత ప్రభుత్వంలోనే వాళ్ళకి న్యాయం జరిగింది. మళ్ళీ మరొక మారు మన ప్రజాప్రభుత్వం కూడా వారికే అనుకూలంగా మెడికల్, స్పౌజ్, మ్యూచువల్కి ఇస్తే స్థానికులమైనటువంటి మాకు తిరిగి అన్యాయమే జరుగుతుంది. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని వచ్చేటువంటి అసెంబ్లీ సమావేశాల లోపల మా స్థానికత కోల్పోయినటువంటి ప్రతి ఉద్యోగ ఉపాధ్యాయునికి అవకాశం కల్పిస్తారని మరొకసారి మనస్ఫూర్తిగా మన ప్రజాప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం సార్. కాబట్టి ఈ అసెంబ్లీ సమావేశాల లోపల స్థానికత పైన తగిన నిర్ణయం తీసుకొని స్థానికత కోల్పోయిన ప్రతి ఒక్క ఉద్యోగ ఉపాధ్యాయునికి న్యాయం చేస్తారని భావిస్తున్నాం సార్. ఇది పరిస్థితి చూస్తున్నారు కదా మీరే. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 48 గంటలలో మాత్రం మీ సమస్యలు పరిష్కారం చేస్తామన్న రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎక్కడ పోయిండు అని చెప్పేసి ఉద్యోగస్తులు అడుగుతున్నారు. అంటే 317 బాధితులు అడుగుతున్నారు. మీకు చెప్పండి, అంటే మీరు కమిటీ వేసారు, దీనికి సబ్ కమిటీ కూడా వేసేసి ఓ చైర్మన్ నియమించారు, 3 మంత్రులు దానిలో స్పాటిఫైడ్ చేశారు. సో వీళ్ళ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు. ఇప్పటి వరకు అంటే గాంధీ భవన్ ముట్టడి చేసినాం, గాంధీ భవన్ చర్చలకు అని పిలిచారు, మమ్మల్ని అన్ని విధాలుగా మమ్మల్ని నష్టం చేస్తున్నారు తప్ప కానీ ఉద్యోగస్తులను చూడకుండా కూడా ఈ ప్రభుత్వం మేము చేస్తే దాదాపు ఒక అన్న చెప్పాడు, ఇప్పుడు 24 మంది ఎమ్మెల్యేలు గెలిచారు మేము చేస్తే, అంటే ఓన్లీ 370 బాధితులు మేముండి అంటుండి గెలిపించినాము కాంగ్రెస్ పార్టీని. అలాంటి పార్టీ మమ్మల్ని పట్టించుకోవడం ఎంత దారుణం అని చెప్తున్నారు. ఫస్ట్ మీరు రాగానే మాకు మద్దతు తెలిపిన తర్వాత మళ్ళీ మేము గాంధీ భవన్కి వస్తే మాతో చర్చలు జరిపారు. మొన్న అక్టోబర్ 2 నాడు కూడా మాతో కూర్చున్నారు. మీరు కూర్చున్న తర్వాత మీకు నెల రోజులలో మీ సమస్య పరిష్కారం అన్నారు. సో ఇప్పటికీ డిసెంబర్ వస్తుంది, ఇప్పుడు లేకపోతే ఈరోజు ఇందిరా పార్క్ వచ్చాం, ముందు నీ అసెంబ్లీ కాడికి వస్తాము, నీ సెక్రటరియట్ కాడికి కూడా వస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పడం అనేది జరుగుతుంది. ఒకసారి ఆలోచన చేయండి. వీళ్ళు ఏదో కోరిక కోరుకుంటలేరు, వీళ్ళకు అదనంగా డబ్బులు ఇవ్వమని చెప్తలేరు, పథకాలు అడుగుతలేరు, వాళ్ళ ట్రాన్స్ఫర్లు అడుగుతున్నారు. సో వాళ్ళ స్థానికత కావాలంటున్నారు. మేము ఏ జిల్లాలో అయితే పుట్టాము, ఏ జిల్లాలో అయితే ఉండాలనుకుంటున్నామో ఆ జిల్లా కావాలి మాకు అని చెప్తున్నారు వాళ్ళు. ఒకసారి ఆలోచన చేసి సీఎం గారు ఇలాంటి వాళ్ళను, అంటే చాలామంది పెద్దవాళ్ళు కూడా ఉన్నారు, రిటైర్మెంట్కి దగ్గరకు వచ్చే వాళ్ళు ఉన్నారు, ఆరోగ్య సమస్యలు ఉంటాయి, వీళ్ళకు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి వాళ్ళని పైన దృష్టి పెట్టి ఈ సమస్య త్వరగా పరిష్కరించాలని మేము కోరుకుంటున్నాం, వాళ్ళు కూడా కోరుకుంటున్నారు. కెమెరా పర్సన్ ప్రవీణ్తో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.